మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం అండి. ఈ రోజు అయితే మా అమావాస్య కదా, రేపైతే పాడ్యమి. రేపటితో అయితే మనకి కార్తీక మాసం అయిపోతుంది కదా. రేపైతే మేమైతే 33 వత్తులను అయితే ఇలా అరటిడిప్పల్లో మేమైతే ఇలా వదులుతామన్నమాట. నేను చెప్పాను కదా, మన ఛానల్లో అయితే అరటిడిప్పల మేకింగ్ వీడియో చూడండి. అరటిడిప్పలకి ఇలా ఒక లేయర్ తీసి మనం ఇలా పెట్టుకుని ఒత్తులు 11 పెట్టుకుని ఇలా నెయ్యి వేసుకున్నాం అనుకోండి, కొంచెం సేపు ఎక్కువసేపు అయితే వెలుగుతాయి అనమాట. యాక్చువల్గా ఏమవుతుందంటే మనం పూజ చేసినప్పుడు ఇవి కొండెక్కిపోతాయి త్వరగా. అలా కాకుండా కొంచెం నెయ్యిని ఇలా వేసుకున్నట్లయితే కొంచెం సేపు ఎక్కువసేపు అయితే వెలుగుతాయి అనమాట. అదేవిధంగా నైట్ ఏం చేయాలంటే మనం పూజ దగ్గర అన్నీ కూడా ఇలా సామాను అన్నీ సదిరేసుకున్నాం అనుకోండి, కొంచెం మనకి పొద్దున్నే హడావిడి లేకుండా అయిపోతుంది మనకి. అదేవిధంగా ప్రసాదం కూడా ఏంటంటే మేము సలివిడి వడపప్పు శరాన్నాన్ని కూడా చేస్తామన్నమాట. తర్వాత బ్రాహ్మణులకైతే స్వయంపాక దానాన్ని అయితే ఇస్తాము. స్వయంపాకం దానం కూడా వీడియో మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను, చూడండి. స్వయంపాక దానంలో కూడా మనకి కూరగాయలు అన్నీ ఏవి అవైలబిలిటీ ఉంటే అవి ఫ్రూట్స్ కూరగాయలు అన్నీ పెట్టి రేపైతే బ్రాహ్మణ స్వయంపాక దానాన్ని ఇస్తాము. మాకైతే ఏంటంటే స్వయంపాక దానం ఇచ్చిన తర్వాత బ్రాహ్మణులు అయితే మాకు దీపాలను వదిలేసిన తర్వాత మాకైతే బ్రాహ్మణులు పోలీస్ వర్గం కథనైతే చెప్తారనమాట. అదైతే కార్తీక పురాణం బుక్లోనే ఉంటుంది. బ్రాహ్మణులు ఒకవేళ చెప్పడానికి మీకు ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే ఈ బుక్లోనే ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. మేమైతే మామూలుగా మాకైతే బ్రాహ్మణులే చెప్తారనమాట. స్వయంపాకం ఇచ్చిన తర్వాత మీరు కూడా ఇలాగే అవన్నీ నైట్ ప్రిపేర్ చేసేసుకుని రేపైతే దీపాలను అయితే వదులుకోండి, పాడ్యమి దీపాలను వదులుకోండి. ఈ నెల రోజులైతే మనం కార్తీక మాసాన్ని చాలా బాగా చేసుకున్నాము కదా. రేపటిదైతే ఇంకా కార్తీక మాసం అయిపోతుంది అనమాట. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్నైతే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తాను, నన్నైతే సపోర్ట్ చేయండి.